హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేదో కాదండి, పిఎం కిసాన్ అండి. పిఎం కిసాన్లో ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. చాలా మటుకు తెలియదు. పిఎం కిసాను ఇప్పుడు 2018, 2019 లోపు ఉన్న వాటికి అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే కొందరికి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పిఎం కిసాన్ డబ్బులు అనేది రావట్లేదు. అది ఇంతకుముందు ఎలా చెక్ చేసుకోవాలి, దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ముందు ఏంటంటే మనకు పిఎం కిసాన్ అనే ఈ వెబ్సైట్ అనేది చాలా మందికి తెలుసు. అయితే ఇంతకుముందు ఈకేవైసీ చేసుకోమని అన్నప్పుడు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేనప్పుడు వాళ్ళు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ ఉన్నప్పుడు ఓన్లీ ఓటీపీ ద్వారా వాళ్ళు ఆధార్కు మైండ్ ఈ పిఎం ఈకేవైసీ చేసుకోవడం అనేది జరిగింది. అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే కొంతమందికి అమౌంట్ పడట్లేదు. అంటే ఏంటంటే తమ్ముతోని ఎవరైతే ఇచ్చిర్రో వాళ్ళకి అనేది పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. ఓటీపీ బేస్డ్తో చేసిన వాళ్ళకు అమౌంట్ పడడం జరగట్లేదు. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ల్యాండ్, ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ మనము ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అమౌంట్ ఆగడం జరుగుతుంది. ఇంకొకటి ఈకేవైసీ చేయకపోతే అమౌంట్ ఆగడం జరుగుతుంది. బ్యాంకుకు ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే అమౌంట్ ఆగడం జరుగుతుంది. అది స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి అనే విషయంలో నేను ఇంతకుముందు ఒక వీడియో తీయడం జరిగింది. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ రోజు ఉన్న విషయం ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా అప్డేట్ వచ్చింది, చాలా మటుకు తెలియదు. మాకు మీ సేవ అండ్ సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి మాకు అప్డేట్ రాగానే మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము షేర్ చేయడం జరుగుతుంది. ఒకటి విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతకుముందు ఆధార్ కార్డు ఓటీపీతో చేసుకున్న వాళ్ళకు గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది మళ్ళీ ఛాయిస్ ఇచ్చిందండి. అంటే ఛాయిస్ అంటే ఏం లేదండి, మళ్ళీ ఇప్పుడు అట్లా కాకుండా తంబుతో చేసుకునే అవకాశం అనేది ఇచ్చిందండి. ఓకేనా. అది ఎలా చేసుకోవాలంటే, మీకు దగ్గర నియరెస్ట్ మీ సేవ కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళినట్టయితే మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు తమ్ము తీసుకుంటారండి. ముందుగా ఇది పిఎం కిసాన్ వెబ్సైట్ అండి. ఇది మనం ఓపెన్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు తంబేలా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అగ్రికల్చరు ఎవరికైతే అమౌంట్ పడట్లేదో ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఎవరైతే చేసుకుర్రో వాళ్ళు ఆధార్తోనే మళ్ళీ ఒకసారి తంబ్ ఆప్షన్ ఇవ్వండి. తంబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత 45 daysలో మీకు ఇంతకుముందు ఆగిన అమౌంట్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా అండి? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఇందులో ఆధార్ నంబరు, ఇందులో క్యాప్చా ఇవ్వండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ లేవు కాబట్టి నేను డెమో లేక మీకు చూపించడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు తంబు అడుగుతుందండి. తంబు తీసుకున్న తర్వాత మీకు అప్డేట్ సక్సెస్ఫుల్లీ అంటది. అప్డేట్ సక్సెస్ఫుల్లీ అన్న తర్వాత మీకు అమౌంట్ ఎన్ని విడతలు అయితే రిలీజ్ అవ్వలేదో అన్ని అమౌంట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి. విషయం ఏంటి అంటే, ఆధార్ ఓటీపీతో చేసుకున్న వాళ్ళకు డబ్బులు పడట్లేదు. ఇప్పుడు ఈ కేవైసీ తంబుతో ఎవరైతే చేసుకొని వారు ఉన్నారో వాళ్ళకు మళ్ళీ ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఎనబుల్ అయినాయండి. చాలా మటుకు తెలియదు ప్రాబ్లం. ఒక్కసారి మీకు దగ్గర ఉన్న నియరెస్ట్ మీ సేవ కానీ సిఎస్సి సెంటర్లకు కానీ వెళ్ళి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పండి, ఇట్లా సిఎస్సి సెంటర్లో ఇట్లా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది అన్నట, అందులో ఆధార్ నంబర్ కొట్టిన తర్వాత తంబ్ ఆప్షన్ ఎనబుల్ అయిందట అని చెప్పేసి చెప్పండి. మాకు అగ్రికల్చర్ ఏవో ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా మాకు ఈ విషయం అనేది తెలిసిందండి. కాబట్టి మీరు కూడా మీకు ఎవరైనా ఆధార్ కార్డుతో ఓటీపీతో చేసుకున్న వాళ్ళు మీకు దగ్గరున్న నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క తంబిచ్చి మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఎనీ అప్డేట్ ఉన్నా మన మీ సేవ అండ్ మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.